ఈ ట్రెండింగ్ కేక్ ఎప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ చేసి ఆర్డర్ వచ్చే బదులు ముందే నేను ప్రిపేర్ చేసేద్దామని మెటీరియల్ అయితే తీసుకున్నాను. ఈ కేకు నేను మా అన్నయ్య వాళ్ళ కోడల కోసం బేబీ షవర్ కేక్ అయితే ప్రిపేర్ చేశాననమాట. సో తనకి శ్రీమంతం చేస్తున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ కేక్ చేస్తే బాగుంటుందని లోపల కేక్ అయితే ఇలా బేబీ థీమ్స్లో అయితే చేశాను. సో లోపల కేక్ ఉంటుంది, సర్ప్రైజ్ కేక్ అనమాట. ఇది బయట బాక్స్ ఉంటుంది, ఆ బయటని ఇంకొక బాక్స్ ఉంటుంది. 8 ఇంచెస్ అండ్ 10 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్లో బాక్స్లోనేమో కేక్ పెడతాము, 10 ఇంచెస్ కేక్లోనేమో రోజెస్ పెట్టి సర్ప్రైజ్ అనమాట. అసలు కేక్ అనేది కనిపించదు, చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ కేక్ చేసేటప్పుడు నేను మా అన్నయ్య తప్ప ఇంకెవరూ లేరనమాట. సో గబగబా చేసేసాను. ఈ రోజ్ పెటల్స్ అయితే చాలా ఎక్కువ పడతాయండి ఈ కేక్ కోసం. సో ఈ పెటల్స్ అన్నిటితో కూడా కేక్ మొత్తం కవర్ అయిపోయేలాగా కవర్ చేసుకోవాలన్నమాట. అసలు కేక్ అనేది కనిపించకూడదు, అందుకని సర్ప్రైజ్ కేక్ అంటారనమాట. సో కేక్ అయితే రెడీ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ లోపైతే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేదే స్వీట్ పట్టుకొని వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్ అన్నీ మీకు చూపిస్తాను. అందులో నాకైతే చిలకలు బాగా నచ్చాయండి. ఇవి పంచదార చిలకలు, మాలో చాలా కంపల్సరీగా ఈ చిలకలు అనేది పెడతారు అనమాట. సో ఈ స్వీట్ అంతా దేవుడి మూల పెట్టే అందరం కూడా కొంతసేపు అలా రిలాక్స్ అయ్యాము. ఈ లోపు 1 o'clock అయ్యింది, భోజనాలు టైం అయిందనమాట. భోజనాలు అందరం తినేసిన తర్వాత అమ్మాయికి శ్రీమంతం చేసే టైం వచ్చేసి 3 to 4 అనమాట. సో అందుకనే గబగబా భోజనాలు అన్నీ చేసేసి అమ్మాయికి శ్రీమంతం చేసే టైం అయింది. కుర్చీలో కూర్చోబెట్టి అమ్మాయి ఒడి నిండా స్వీటు పళ్ళుతోటి ఒడి నింపామండి. ఆ తర్వాత శ్రీమంతం చేసే ప్రాసెస్ అంతా మొదలు పెట్టామన్నమాట. అసలు కడుపుతో ఉన్న అమ్మాయికి శ్రీమంతం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? పురుడు పోసుకోవడానికి పుట్టింటికి వెళ్ళిన అమ్మాయి పండంటి బిడ్డతో సంతోషంగా మళ్ళీ అత్తారింటికి అడుగు పెట్టాలని ఈ శ్రీమంతం అయితే చేసి అమ్మాయిని సాగనింపుతారనమాట. నాకు తెలిసిన వరకు చెప్పాను, ఇందులో తప్పుంటే క్షమించండి. అలాగే మీకు తెలిసింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో శ్రీమంతం అయితే అయిపోయింది, కేక్ కటింగ్ టైం వచ్చిందనమాట. ఆ పైన ఉన్న క్యాప్ అయితే స్లోగా తీయాలి. మా వాడి కంగారులో అన్ని లోపల క్యాప్ నొక్కేసరికి పెటల్స్ అన్నీ కేక్ మీద పడిపోయాయి. పడ్డాయి కానీ కేక్ అయితే చాలా బాగుందనమాట, పెటల్స్ మధ్యలోని పెటల్స్ తోటి. సో పెటల్స్ అన్నీ తీసేసి కేక్ అయితే కట్ చేసి అందరికీ ఇచ్చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. సో ఇలాంటి ఫంక్షన్స్కైనా ఇంకే ఫంక్షన్స్కైనా ఇలాంటి సర్ప్రైజ్ కేక్స్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి అయితే మీ DM చేయండి, లేదంటే కాల్ చేయండి. అలాగే వెళ్తూ నా ఛానల్ ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.